వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం 2022కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ క్లాసెస్ని మీరు ప్రత్యేకంగా ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ జరగనున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. ఇప్పటివరకు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ అలాగే ఐఓఎస్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడ నేరుగా వచ్చి మీరు క్లాసెస్ వినొచ్చు. అడ్రస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1171, మా ఇన్స్టిట్యూట్ అడ్రస్. సో ఈఓ సిడిపిఓ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ని మీరు ఇక్కడ పొందవచ్చు. సో ఇక మనం ఇప్పుడు 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా వరల్డ్ టూరిజం డే గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఎక్కడ వస్తుంది, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అని అంటే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్గా ఈ అంశాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటున్నాము అని అంటే ప్రపంచ పర్యాటక దినోత్సవం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? ప్రపంచ పర్యాటక దినోత్సవం. సో దీన్నే వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏమంటున్నాం? దినోత్సవం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ వరల్డ్ టూరిజం డే అనేది మనం ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే ఈ వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ 27న నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ డేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అని అంటున్నాం. డేట్స్తో పాటు ఇటీవల ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే థీమ్స్ని కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇతివృత్తం ఏంటి దీనికి సంబంధించి అని అంటే ఈ డేకి సంబంధించి రీథింకింగ్ టూరిజం అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్. ఏమంటున్నాం? థీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. థీమ్ ఏంటి అని అంటే రీథింకింగ్ టూరిజం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ రీథింకింగ్ టూరిజం అనేది దీనికి సంబంధించినటువంటి ఏమంటున్నాము అని అంటే రీథింకింగ్ టూరిజం అనేది దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం అని అంటున్నాం. ఈ వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ 27న జరుపుతూ ఉన్నారు అని అంటున్నాం. మరి వరల్డ్ టూరిజం డేని జరపడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేది దీని ఉద్దేశం. ఏమంటున్నాం? పర్యాటక రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేది దీనికి సంబంధించినటువంటి ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఏమంటున్నాం? యుఎన్కి అనుబంధంగా ఉన్నటువంటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఎప్పుడు నిర్ణయించింది అని అంటే 1979లో నిర్ణయించడం జరిగింది. 1979లో ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలి అని చెప్పేసి నిర్ణయించిన తర్వాత 1980 నుంచి ఎప్పుడు అని అంటున్నాం? 1980 నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 1980 నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడినాం. సో ఇది ఐక్యరాజ్య సమితికి ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీ ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1975లో స్థాపించబడింది. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే మాడ్రిడ్లో ఉంది. ఇది స్పెయిన్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1979లో ప్రపంచ
పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పిన తర్వాత 1980 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం థీమ్ ఏమంటున్నాం? రీథింకింగ్ టూరిజం అని అంటున్నాం. ఎప్పుడు నిర్వహిస్తున్నాం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని? సెప్టెంబర్ 27న నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇలా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక దేశం నిర్వహిస్తుందండి. ప్రతి సంవత్సరం ఒక దేశం నిర్వహించడం ఏంటి అని అంటే, ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే, దీంట్లో మొత్తం 159 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి అని అంటున్నాం? 159 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి ఈ మెంబర్ కంట్రీస్కి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికార బాధ్యతలను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా అధికార బాధ్యతలను ఈసారి ఎవరు నిర్వహిస్తున్నారు ప్రపంచ పర్యాటక దినోత్సవానికి సంబంధించి అని అంటే, ఇండోనేషియా నిర్వహిస్తూ ఉంది. ఏ దేశం నిర్వహిస్తూ ఉంది అని అంటున్నాం? ఇండోనేషియా అనేటువంటి దేశం నిర్వహిస్తూ ఉంది. ఇగో ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రపంచ దేశాలు ఈ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఇండోనేషియా బాలీలో ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఈసారి ప్రపంచ పర్యాటక దినోత్సవానికి సంబంధించినటువంటి అధికారిక వేడుకలను ఏ దేశం ప్రారంభించింది అని అంటే ఇండోనేషియా. ఎక్కడ ప్రారంభించింది అని అంటే బాలీలో ప్రారంభించింది. మరి భారత్ ఇటీవల ఎప్పుడైనా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించిందా అని అంటే, ఇప్పుడు భారతదేశం, ఇండియా కూడా యునైటెడ్ నేషన్ ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్లో ఒక సభ్య దేశంగా ఉంది. 2019లో ఇప్పుడు ఇండోనేషియా నిర్వహిస్తున్నట్లు 2019లో ఇండియా ఈ వరల్డ్ టూరిజం డేని నిర్వహించడం జరిగింది. దేన్ని నిర్వహించింది? వరల్డ్ టూరిజం డేని 2019లో ఇండియా నిర్వహించడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక మనం ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని అంటున్నాం కాబట్టి, మరి భారతదేశంలో పర్యావరణం కాదు, పర్యాటక అంటున్నాం కాబట్టి, మరి భారతదేశంలో పర్యాటక మంత్రిగా ఎవరున్నారు అని అంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? కిషన్ రెడ్డి గారు భారతదేశానికి సంబంధించి పర్యాటక మంత్రిగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి టూరిజంకి సంబంధించి. సో ఇలా ఈ అంశం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ మరి మనం వరల్డ్ టూరిజం డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కసారి నేషనల్ టూరిజం డే గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం. నేషనల్ టూరిజం డే అనేది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 27 అని అంటున్నాం. ఇది వరల్డ్ టూరిజం డే. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను? నేషనల్ టూరిజం డే గురించి అడుగుతా ఉన్నాను. నేషనల్ టూరిజం డే ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని అంటే జనవరి 25న నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఇది మన భారతదేశంలో. ఏం నిర్వహిస్తూ ఉన్నాము అని అంటున్నాం? ప్రతి ఏడాది జాతీయ పర్యాటక దినోత్సవంగా మనం జనవరి 25ను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేషనల్ గురించి గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏముంది ఈసారి ఈ నేషనల్ టూరిజం డేకి సంబంధించి అని అంటే, రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం అనేది 2022కి సంబంధించినటువంటి థీమ్. నేషనల్ టూరిజం డే థీమ్ ఏంటి అని అంటే రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ వైడ్గా మాట్లాడినాం కాబట్టి నేషనల్ వైడ్గా కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా పోల్చి చూసుకుంటే మీకు ప్రపంచ పర్యాటక దినోత్సవం తెలుస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం నేషనల్ పర్యాటక దినోత్సవం అనేది తెలుస్తూ ఉంది. సో ఈ రెండు డేట్స్ కూడా ఇంపార్టెంట్, ఈ రెండు థీమ్స్ కూడా ఇంపార్టెంట్. సో వరల్డ్ టూరిజం థీమ్ వచ్చి రీథింకింగ్ టూరిజం అని అంటున్నాం. నేషనల్ టూరిజం డే థీమ్ వచ్చి రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈసారి అధికారికంగా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసిన ఏ దేశం ప్రపంచ అంటే వరల్డ్ టూరిజం డేని అధికారికంగా లాంచ్ చేసింది అని అంటే ఇండోనేషియాను గుర్తుంచుకోవాలి. భారత్ ఎప్పుడు నిర్వహించింది ఇలాంటి సెలబ్రేషన్స్ అని అంటే 2019లో నిర్వహించడం జరిగింది. ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి టాపిక్గా
ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? ఆసియా అభివృద్ధి బ్యాంక్ అని అంటున్నాం. సో ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. సో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమంటున్నాము అని అంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఒక అంశాన్ని ప్రకటించింది. భారత వృద్ధి రేటు దీన్నే ఏమంటారు అని అంటే గ్రోత్ రేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ గ్రోత్ రేట్ ఎంత అని అంటే 7.5 అని చెప్పేసి ఇంతకుముందు చెప్పింది 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఎప్పటి నుంచి? 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఇప్పుడు ఎంత చెప్తా ఉంది అని అంటే 7% మాత్రమే గ్రోత్ సాధిస్తూ ఉంది భారత్ 2022-23కి సంబంధించి అని చెప్పేసి దీన్ని సవరించడం జరిగింది. ఎవరు సవరించి చెప్పారు? ఏడీబీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది చెప్పింది. మరి ఎందుకు సవరిస్తున్నాము అనే దానికి ఏం చెప్పింది అని అంటే ద్రవ్యోల్బణం కారణంగా, ద్రవ్యోల్బణం కారణంగా దీన్ని సవరిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ద్రవ్యోల్బణం కారణంగా భారతదేశానికి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ 7% మాత్రమే డిసైడ్ చేస్తున్నామని ఇటీవల ఎవరు చెప్పిర్రు అని అంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది చెప్పింది. ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పింది కాబట్టి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పినటువంటిది కరెంట్ అంశం. సో ఇప్పుడు మనం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా ఒక 4 ముచ్చట్లు తెలుసుకుందాం. సో ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో ప్రారంభమైంది. ఇగో ఇది ఎక్కడుంది అని అంటే ఫిలిప్పీన్స్లో ఉంది. సో ఫిలిప్పీన్స్కి సంబంధించి మనీలాలో ఈ ఆసియా డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది. సో ఇది 1966లో స్టార్ట్ అయినప్పుడు 19 సభ్య దేశాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇందులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని అంటే 68 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇందులో 49 ఏమో ఆసియా నుంచి ఉన్నాయి, ఒక 19 ఏమో అంటే అవుట్ ఆఫ్ ద ఆసియా వేరే కాంటినెంట్స్ నుంచి ఉన్నాయి, అదర్ కాంటినెంట్స్ నుంచి ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం ఇలా 68 మెంబర్ కంట్రీస్తో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉంది. ఆసియాతో పాటు ప్రపంచ దేశాలలో పూర్తిగా వెనుకబడినటువంటి దేశాలకి సంబంధించి అభివృద్ధి చెందించేందుకోసం, అభివృద్ధి చేసేందుకోసం ఈ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. సో ఇలా ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఇగో ఈ 7% గ్రోత్ రేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలు ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్కి సంబంధించి భారత్ గ్రోత్ రేట్ అనేది 2022-23లో 7% ఉంది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ మాట్లాడదాం. ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే జాతీయ పర్యావరణానికి సంబంధించిన, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ మీటింగ్, సదస్సు అనేది జరిగింది, సమ్మిట్ అనేది జరిగింది. ఆ సమ్మిట్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? నేషనల్ ఎన్విరాన్మెంటల్ సమ్మిట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఏమంటున్నాం? సో జాతీయ పర్యావరణ మంత్రుల సదస్సు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. దీన్నే నేషనల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో ఎక్కడ జరిగింది ఈ సదస్సు అని అంటే గుజరాత్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? గుజరాత్లో ఏక్తా నగర్లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఏక్తా నగర్లో జరిగింది. ఎన్ని రోజుల పాటు జరిగింది అని అంటే 2 days, 2 రోజుల పాటు జరిగింది. సో ఈ 2 days ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 23-24వ తేదీలలో జరిగింది. ఎందుకోసం జరిగింది సార్ ఈ పర్యావరణానికి సంబంధించిన మంత్రుల సమావేశం అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సంబంధించి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యావరణాన్ని మరింత వృద్ధి చేసేందుకు, పర్యావరణాన్ని పెంచేందుకోసం అని చెప్పేసి ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. సో అలా ఈ సదస్సుని గురించి గుర్తుంచుకోవాలి. మరి ఈ సదస్సుని ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సుని
ప్రారంభించడం జరిగింది. సో మరి మనం పర్యావరణానికి సంబంధించిన మంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో పర్యావరణానికి సంబంధించి కేంద్ర మంత్రి ఎవరున్నారు అని అంటే భూపేందర్ యాదవ్ గారు ఉన్నారండి. ఎవరున్నారు? భూపేందర్ యాదవ్. సో ఈ భూపేందర్ యాదవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి అతనే కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు భూపేందర్ యాదవ్ అని అంటున్నాం. సో ఈయన ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. ఈ సదస్సుని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు అని అంటున్నాం. ఎందుకు నిర్వహించారు ఈ సదస్సు అని అంటే పర్యావరణ మార్పులకి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా వారి సహకారాన్ని అందించేందుకోసం ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఇలా మరి తెలంగాణ నుంచి ఎవరు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు ఫారెస్ట్ రిలేటెడ్గా అంటే ఇంద్రకరణ్ గారు ఉన్నారు. ఎవరు అని అంటున్నాం? ఇంద్రకరణ్. ఏపీ నుంచి ఎవరున్నారు అని అంటే పెద్దిరెడ్డి గారు ఉన్నారు. సో ఇలా వీరికి రిలేటెడ్గా ఈ సదస్సు అనేది జరిగింది. అదే జాతీయ స్థాయిలో పర్యావరణ మంత్రులకి సంబంధించినటువంటి సదస్సు అని అంటున్నాం. మరి ఇప్పుడు భారతదేశం ఎందుకు ప్రతిష్టాత్మకంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉంది అని అంటే గ్లాస్గోలో ఒక సమావేశం జరిగిందండి. ఏమంటాం దాన్ని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించిన 26th మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే గ్లాస్గోలో జరిగింది. సో ఈ గ్లాస్గోలో జరిగినటువంటి సమావేశంలో 2070 కల్లా భారత్ అనేది 0 ఉద్గారాలను సాధిస్తుంది, పర్యావరణానికి ప్రోగా ఉంటాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశం పర్యావరణానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ విధానాలను ఇంప్లిమెంట్ చేసేందుకు రాష్ట్రాల సహకారం కావాలి. సో దీనికి సంబంధించే ఇప్పుడు జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు మంత్రులతో నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. సో అలాగే ప్రపంచ దేశాలకి కూడా భారతదేశం పర్యావరణం పట్ల తీసుకుంటున్నటువంటి చర్యల్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడడం వల్ల సో ప్రజలకి ఇటు వాతావరణ మార్పులకి అనుకూలత అనేది జరుగుతుంది. సో దీని వలన ఏమవుతుంది అనంటే మోడీ ఇచ్చినటువంటి మాట అనేది కూడా నెరవేర్చబడుతుంది. సో అలా ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సదస్సులో భాగంగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ ఎలా అయితే నిర్వహిస్తున్నారో అలాగే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేటువంటి దానిని తీసుకురాబోతూ ఉన్నారు. ఏం తీసుకురాబోతున్నారు? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేటువంటి సర్వేక్షణ్. సో దీన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేది అని అంటే సో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నగరాలు ఉన్నాయో ఆ నగరాలలో పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ర్యాంకింగ్స్ని ఇస్తాము అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని, మార్గదర్శకాలని రిలీజ్ చేయడం జరిగింది. ఏం రిలీజ్ చేశారు అని అంటున్నాం? మార్గదర్శకాలని రిలీజ్ చేశారు అని అంటున్నాం. సో ఇలా ఈ మార్గదర్శకాలు అనేవి నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి 131 నగరాలను ఇందులో ఎంపిక చేశారు. వాటికి సంబంధించి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ని అందించబోతా ఉన్నారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక అలాగే భారతదేశంలో నగరాలకి సంబంధించి 3 భాగాలుగా విభజించడం జరిగింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు, 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలు, 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు. ఇలా నగరాలని బైఫర్కేట్ చేసి వాటికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ని ఇవ్వబోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ వాయు కాలుష్యాన్ని 2025 కల్లా ఎప్పటికల్లా 2025 కల్లా 40% తగ్గించాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎంతకు తగ్గించాలి అని అనుకుంటున్నారు? 40% తగ్గించాలి, దీనికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇదే జాతీయ పర్యావరణానికి సంబంధించినటువంటి సదస్సుకి సంబంధించిన అంశాలు. సో ఇక్కడ భూపేందర్ యాదవ్ మనకు పర్యావరణ మంత్రిగా కేంద్రంలో ఉన్నారు అన్నాం కదా. మరి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే జూన్ 5న అంతర్జాతీయ
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, మనం పర్యావరణానికి రిలేటెడ్గా మాట్లాడినాం కాబట్టి. ఇటీవల జాతీయ స్థాయిలో సదస్సు ఎక్కడ జరిగింది పర్యావరణానికి సంబంధించి అని అంటే గుజరాత్ ఏక్తా నగర్. ఎన్ని రోజులు? 2 రోజులు. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 23, 24. దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సో దీన్ని లీడ్ చేసింది భూపేందర్ యాదవ్ గారు. సో ఇలాంటి అన్ని అంశాలని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 5th. సో ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు 2025 కల్లా ఎంతకు తగ్గించాలి అని అనుకుంటున్నారు? వాయు కాలుష్యాన్ని 40% తగ్గించాలి అని అనుకుంటున్నారు. ఇటీవల దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు? స్వచ్ఛ వాయు సర్వేక్షణ ద్వారా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయా లేదంటే ఎస్ విడుదలయ్యాయి అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని కూడా అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఏ అంశం గురించి మాట్లాడదాము అని అంటే మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? మేక్ ఇన్ ఇండియా మీ అందరికీ తెలుసు. సో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పుడు 8 years చేరుకోవడం జరిగింది. 8 yearsకి ఇది చేరుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం జరుగుతుంది? మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం 8 yearsకి చేరుకోవడం జరిగింది. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశంలో పెట్టుబడులను పెంచడం, ఆవిష్కరణలను చేయడం, అలాగే నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడం, మేధో సంపత్తి హక్కులను సృష్టించడం, దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన చేయడము అనేది ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? పెట్టుబడులు అంటున్నాం, మేధో సంపత్తి అంటున్నాం, నైపుణ్య అభివృద్ధి అని అంటున్నాం, మౌలిక సదుపాయాల కల్పన అని అంటున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు. మరి దీనిని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించడం జరిగింది. ఈ సెప్టెంబర్ 25తో 8 yearsకి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం చేరుకోవడం జరిగింది. అయితే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ఇది ఇప్పుడు భారతదేశంలో అద్భుతంగా సక్సెస్ కావడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మేక్ ఇన్ ఇండియా కారణంగా $80 బిలియన్ చేరుకున్నాయి అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని? $80 బిలియన్ చేరుకోవడం జరిగింది. ఏమంటున్నాం? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి $80 బిలియన్ చేరుకున్నాయి. దీనివల్ల ఉపాధి పెరుగుతూ ఉంది, భారత్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తూ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇక దీనికి సంబంధించి కేంద్రంలో తయారీ రంగాలకి సంబంధించి ఒక 14 రంగాలలో తయారీకి సంబంధించి ఒక 14 రంగాలలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంది తయారీ రంగాలకి సంబంధించి ఒక 14 రంగాలలో అని చెప్పేసి ఇక దీంతో పాటు ఈ 14 రంగాలకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలను కూడా ఇస్తూ ఉంది. వాటిని ఏమంటున్నాము అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తు సేవలకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఉన్నారు. అందులో 14 రంగాలకి సంబంధించి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేషన్స్కి సంబంధించి. ఇక అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశంలో ఓవరాల్గా అంటే తయారీ మరియు సేవా రంగాలకి సంబంధించి దేనికి సంబంధించి అని అంటున్నాం? సేవా రంగాలకి సంబంధించి మొత్తం 27 రంగాలలో చాలా రంగాలలో కీలక పాత్రను పోషించడం జరుగుతూ ఉంది. ఏం పోషిస్తూ ఉంది అని అంటున్నా? కీలక పాత్రను పోషించడం జరుగుతూ ఉంది. సో ఏ కార్యక్రమం? మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం. సో ఇలా ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేషన్లో ఒక 14 రంగాలలో, ఓవరాల్గా భారతదేశంలో 27 రంగాలలో సేవా రంగాలకి తయారీకి సంబంధించి ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తూ ఉంది. ఇక FDIల ద్వారా $80 బిలియన్ ఏదైతే
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని ఈ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ స్కీమ్ అనేది అచీవ్ చేయడం జరిగింది అని అంటున్నాం. దీనికి 8 years రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 25 September 2014 ఈ కార్యక్రమం ప్రారంభమైంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, సో అవలాంచే రాడార్. సో ఈ అవలాంచే రాడార్ అనేది దేనికి సంబంధించినటువంటి రాడార్ అని అంటే, సో హిమాలయాలకి సంబంధించి, హిమపాతాలకి సంబంధించినటువంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈ రాడార్ని ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు ప్రారంభించారు ఈ రాడార్ని అని అంటే, ఆర్మీ, అలాగే డిఫెన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ దీన్ని రాడార్ని ప్రారంభించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాడార్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే సిక్కింలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటున్నాం, సిక్కింలో ఏర్పాటు చేశారు. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇటీవల హిమపాతాలకి సంబంధించి అంటే హిమాలయ ప్రాంతాలలో ఏర్పడేటువంటి ఏవైతే నష్టాలకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రభావాలకి సంబంధించి అరికట్టేందుకోసం ఏ రాడార్ని ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అని అంటే అవలాంచే రాడార్ని ప్రారంభించడం జరిగింది. ఇది సిక్కింలో ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు కలిసి ప్రారంభించారు అని అంటే ఆర్మీ, డిఫెన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ కలిసి ఈ రాడార్ని ఏర్పాటు చేసినాయి అని అంటున్నాం. హిమాలయ ప్రాంతాలలో ఏర్పడేటువంటి ఏవైతే ప్రాణ నష్టాన్ని కలిగించేటువంటివి ఉంటాయో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే ఈ రాడార్ పసిగట్టి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని వలన ఏం ఉపయోగము అని అంటే, హిమాలయ ప్రాంతాలలో ఎక్కడ అని అంటున్నాం, హిమాలయ ప్రాంతాలలో పనిచేసేటువంటి సైనికులకి, అలాగే ఆ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఈ రాడార్ అనేది పనిచేస్తుంది. ఈ రాడార్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే సిక్కింలో ఏర్పాటు చేశారు. ఎందుకోసము అని అంటే హిమాలయ ప్రాంతాలలో ఏర్పడేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్డుకునేందుకు, డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకునేందుకోసం అని చెప్పేసి ఈ రాడార్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.